విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. నీరు అనేది చాలా ముఖ్యం. నీరున్నప్పుడు నీటి విలువ తెలియదు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకు. నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం చేసుకోగలిగితే ఒక పక్క మీరు చూస్తున్నారు సాగునీరు వల్ల బ్రహ్మాండంగా పంటలు పండించే అవకాశం వస్తుంది. ఆహార ధాన్యాల కొరత తీరే పరిస్థితి వస్తుంది. రాయలసీమలో ముఖ్యంగా నేను ఒకటే ఆలోచిస్తున్నా, ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి. ఆ నీళ్లు ఇవ్వడం కూడా పండ్ల తోటలు ఉద్యాన పంటలు ఎక్కువ పండించాలి. ఒకప్పుడు రాయలసీమ రతనాల సీమ రాయల టైంలో, తర్వాత వచ్చిన పాలకుల వల్ల ఇది రాళ్ల సీమగా మారిపోయింది. నేను అందుకే చెప్పాను, ఈ రాయలసీమను రతనాల సీమగా తయారు చేస్తానని నేను మీకు హామీ ఇచ్చాను ఎన్నికలప్పుడు. ఇది సాధ్యం. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే, మీరు పండ్ల తోటలు వేస్తే, ఇండస్ట్రీ తీసుకొస్తే, ఇప్పటికే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తున్నారు. రాయలసీమలో 4 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. రోడ్లు కూడా నేషనల్ హైవేస్ అన్ని ప్రాంతాలు కనెక్ట్ చేసే నేషనల్ హైవేస్ వచ్చేసాయి. ఇంకో పక్క పవర్ కూడా కరెంట్ ఇక్కడే ఉత్పత్తి అవుతా ఉంది. ఒకప్పుడు హైడల్ అంటే నీటితో కరెంట్ ఉత్పత్తి చేసేది, ఇప్పుడు ఎండతో కూడా కరెంట్ ఉత్పత్తి చేస్తున్నాం, గాలితో కూడా కరెంట్ ఉత్పత్తి చేస్తున్నాం. ఇవన్నీ మనం చేసుకోగలిగితే రాయలసీమలో పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తే వేరే ప్రాంతాల వాళ్ళు ఈ ప్రాంతానికి వచ్చే పరిస్థితి వస్తుంది. నేను అందుకని వ్యవసాయ ఆధార పరిశ్రమలు రావాలి, ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్కువ రావాలి. మనం పండించే పంటలు ప్రపంచం మొత్తం అమ్మాలి. ఇది అమ్మాలంటే లాజిస్టిక్స్ కూడా పర్మిట్ చేయాలి. అలాంటివన్నీ చేయడానికి ముందుకు పోతాం. ఎందుకంటే నీళ్లున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. బ్రహ్మాండంగా పనిచేసే రాయలసీమలో ఉండే ప్రజానీకు ఉన్నారు. మిమ్మల్ని ఉపయోగించుకుంటే ఇవన్నీ సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ఈరోజు ఒకటే చెప్తున్నా, నేను ఇక్కడికి వచ్చింది మీలో ఒక బాధ్యత చెప్పడానికి వచ్చాను. ఆ బాధ్యత కూడా నీరు సంపద. నీళ్లుంటే సంపద సృష్టిస్తాం. నీళ్లు లేకపోతే ఎడారిగా ఉంటుంది. నీళ్లు లేకపోతే ఒక 4 రోజులు మీరు బ్రతకగలుగుతారా అని అడుగుతాను. నీళ్లు తాగలేకపోతే, కనీసం 24 గంటలు నీళ్లు తాగలేకపోతే తిండి లేకపోయినా ఉంటాం. కానీ ముందు మంచి గాలి కావాలి, ఆ తర్వాత నీరు కావాలి, తర్వాత ఆహారం కావాలి. అప్పుడే మన జీవితాలు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అందుకే ఈ ప్రాముఖ్యత మీ అందరికీ చెప్పడానికి. నీరు సంపద సృష్టిస్తుంది, సంపద ప్రభుత్వాలకు ఆదాయం వస్తుంది, తద్వారా పేదరిక నిర్మూలన జరుగుతుంది. నేను అందుకే నిన్న మొన్న మీరు చూసినప్పుడు జీరో పావర్టీ అన్నాను. పేదరికం లేని సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి, ఇంకో పక్క అభివృద్ధి చేయాలి, మా తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఆ ఉద్యోగాలు కూడా మామూలుగా ఉద్యోగాలు కాకుండా నైపుణ్యాన్ని కూడా నేర్పించాలని స్కిల్ డెవలప్మెంట్ కోసం స్కిల్ సెన్సెస్ పెట్టానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అంటే శ్రీశైలంలో ఉండే పిల్లలు అమెరికాలో ఉండే న్యూయార్క్ లో పనిచేసే శక్తిని మీకు ఇవ్వాలనేది నా అభిమతం. ఇప్పటికే 25 ఏళ్లకు మునుపు చేసిన పనులు మీరు చూశారు. హైదరాబాద్ నగరాన్ని మీరు చూశారు. ప్రపంచమంతా ఐటీ ప్రొఫెషనల్స్ మీరు చూశారు. కానీ అప్పుడప్పుడు మీరేం ఆలోచిస్తారంటే అన్ని పనులు అవుతా ఉంటే ఈసారి ఇంకొకడు వస్తున్నాడు కొత్త పిచ్చిగాడు, ఏదో చేస్తారని ఓట్లే వేస్తున్నారు. వాళ్ళు వచ్చి మొత్తం చెడగొట్టి అడవి పందులున్నాయి. మీ పొలానికి అడవి పందులు వస్తే ఏం చేస్తాయి? ఎంత వీలైతే అంత తింటాయి, మిగిలినంత తొక్కేసి వెళ్ళిపోతాయి. అంతే, అవునా కాదా? ఆ విధంగా వీళ్ళు చేసిన పనులు చూస్తే
మొత్తం సర్వనాశనం చేసి వెళ్ళారు, భ్రష్టు పట్టించి వెళ్ళారు, విధ్వంసం చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు అవన్నీ చేయాలంటే నాకు ఒక 5-10 ఏళ్లు పట్టేడుగా ఉంది. కానీ నాకు ఒక సంకల్పం ఉంది. మా కూటమి కూడా మీరు చూస్తే నేను కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు నరేంద్ర మోడీ గారు కానీ అందరం కూడా ఒక దృఢ సంకల్పంతో ఉన్నాం. మీకు ఏ మాత్రం అనుమానం లేదు, పరిగెత్తిస్తాం. మళ్ళీ రాబోయే రోజుల్లో నెంబర్ 1 స్టేట్ గా తయారు చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా.